ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో జరిగిన ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలోనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ లభించిందని లోకేష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులతో అరాచక పాలన సాగిందని, దేవుడితో పెట్టుకున్నందుకే మాజీ సీఎం జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి వైసీపీ జెండా పీకేశారని విమర్శించారు. తప్పు చేసిన వారిపై రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతోందని, వైసీపీ అరాచకాలను చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని హెచ్చరించారు. రెండు 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలన మనందరం చూసాం. వాళ్ళ చెల్లికి అన్యాయం చేయొద్దని అడిగిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పైన పెట్రోల్ పోసి ఎలా తగలబెట్టారో మన కల్లారా చూసాం. ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిచ్చోడు చేసి ఎలా చంపేశారో ప్రజలందరూ చూశారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా గంజాయి మత్తులో చంపేసిన వాళ్ళ ఎమ్మెల్సీని మనందరం చూసాం. నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఈ వేధింపులు మేము తట్టుకోలేమని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. ఆనాడు అన్నారు తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తామన్నారు, ప్రజలే ఈ రోజు వాళ్ళ జెండా పీకేస్తాం జరిగింది. వై నాట్ 175 అని చెప్తే ఏకంగా టీమ్ 11 ప్రజలు వాళ్ళకి తీర్పిస్తాం కూడా జరిగింది. సిద్ధం అంటే యుద్ధానికి రెడీ అని తీర్పిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసెంబ్లీలో అడుగుపెట్టనయో అన్నారు, ఏకంగా ప్యాలెస్ గోడల బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా పసుపు సైన్యాన్ని. ఇప్పుడు రపరప్ప అంటున్నారు. రపరప్ప అంటే చూస్తూ మేము ఊరుకోం. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్ కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించాం, అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం.